హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము ఫోబియా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియో పూర్తి ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను ఏంటంటే ఫోబియాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫోబియా ఎన్ని టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫోబియాస్ వల్ల మనకు అంటే వేటిని చూస్తే మనకి పలానా ఫోబియా అంటారు అనే వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ మీరు ఈ వీడియో పూర్తి ఎండ్ వరకు చూడండి. మీకు ఫోబియా టాపిక్ మీద ఈజీగా అర్థమవుతుంది, ప్లస్ మీకు ఏ ఫోబియాని ఏమంటారు అనేది కూడా వచ్చేస్తుంది. ఓకేనా? సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కొన్ని ఫోబియాస్ అడుగున్నారు. అంటే ఫియర్ ఆఫ్ క్యాట్స్ అంటే ఏ ఫోబియాకి వస్తుంది, ఫియర్ ఆఫ్ డాగ్స్ అంటే ఏ ఫోబియా వస్తుంది, ఫియర్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అంటే ఏ ఫోబియా వస్తుంది. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడిగారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో. ఒకసారి అవి కూడా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఈ వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో నేను వచ్చేసి ఫోబియా అంటే ఏంటి, ఫోబియాలో టైప్స్ ఏంటి, అండ్ ఫోబియా అంటే ఫియర్ ఆఫ్ క్యాట్స్ అంటే ఏంటి, ఇలాగ కొన్ని ఫోబియాస్ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఓకే, సో ఫోబియా అంటే ఫియర్. ఈ వర్డ్ వచ్చేసి గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నారు. ఫోబియా అంటే భయం, ఫియర్, ఎక్స్ట్రీమ్. ఓకే, ఈ మీనింగ్ వచ్చేస్తుంది. టైప్స్ ఏంటంటే స్పెసిఫిక్ ఫోబియా ఫస్ట్ వన్, ఫియర్ ఆఫ్ పర్టికులర్ థింగ్స్ అంటే ఏవైతే ఒక పర్టికులర్ థింగ్స్ అంటే హైట్స్, స్పైడర్స్, ఫ్లయింగ్స్, క్యాట్స్ అంటే పర్టికులర్ థింగ్ చూసి భయపడే స్వభావం ఉండేదాన్ని స్పెసిఫిక్ ఫోబియా అంటారు. అండ్ నేను ఇంకా డీటెయిల్గా ఫియర్ ఆఫ్ హైట్స్ అంటే ఏంటి ఆ విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ముందు వీడియోస్లో అప్లోడ్ చేశాను. సో అది కూడా పూర్తి ఎండ్ వరకు చూడండి, క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? స్పెసిఫిక్ ఫోబియా అంటే ఏదైనా ఒక పర్టికులర్ థింగ్ గురించి చూసినప్పుడు వాళ్ళకి కలిగే భయాన్ని మనం స్పెసిఫిక్ ఫోబియాస్ అంటారు. ఓకే, సెకండ్ ఫోబియా వచ్చేసి సోషల్ ఫోబియా. సోషల్ ఫోబియాస్ ఏంటంటే సోషల్ యాంగ్జైటీ డిజార్డర్, ఫియర్ ఆఫ్ సోషల్ సిచ్యువేషన్స్ ఆర్ బీయింగ్ జడ్జ్డ్. అంటే సిచ్యువేషన్ బట్టి అంటే కొందరు చిన్న చిన్న విషయాల గురించి కూడా ఎక్కువ ఆలోచించి భయపడుతుంటారు. అండ్ కొందరు ఏదైనా వెళ్తూ ఉన్నప్పుడు కూడా వెనక వాళ్ళు ఏమనుకున్నారు, ముందు వాళ్ళు ఏమనుకున్నారు అంటే సిచ్యువేషన్స్ బట్టి కూడా వాళ్ళు వాటి గురించి ఎక్కువ ఆలోచించి భయపడుతుంటారు. సో అలాంటి ఫోబియా వాటి గురించి సోషల్ ఫోబియా అంటారు. థర్డ్ వన్ వచ్చేసి అగారోఫోబియా. ఈ ఫోబియాలు ఏంటి అంటే కొన్ని ఎగ్జాంపుల్గా ఇరుకు ప్రదేశాలు ఉంటాయి. ఇరుకు ప్రదేశాల్లో చిక్కుకుపోయినా అనే భయం కలుగుతుంటుంది అనమాట. అంటే స్పేస్ లేనివి వాటిలో ఇరుకు ప్రదేశాల్లో దూరినప్పుడు భయం అనిపిస్తుంది. నెక్స్ట్ క్రౌడెడ్ ప్లేసెస్, ఎక్కడైనా కానీ బజార్లో వెళ్తే క్రౌడెడ్గా ఉంటుంది, ఎటు తోయలేము, ముందుకు వెళ్ళలేము. మనమే దూరినా అంటే ఇంకా ముందుకు తోసేస్తుంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా అంటే కొన్ని సిచ్యువేషన్లో ఎస్కేప్ అవ్వడానికి కూడా భయపడుతుంటారు. సో అలాంటి ఫోబియాని అగోరాఫోబియా అని అంటారు. ఓకేనా? సో నేను పర్టికులర్ థింగ్స్ అంటే పర్టికులర్ సిచ్యువేషన్ అండ్ పర్టికులర్ థింగ్స్ అండ్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవి కూడా చూడండి, మీకు వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి అక్రోఫోబియా, ఫియర్ ఆఫ్ హైట్స్. ఎవరైతే ఎత్తులను చూసి భయపడే స్వభావం ఉన్న వాళ్ళని అక్రోఫోబియా అని అంటారు. ఏరోఫోబియా, ఫియర్ ఆఫ్ ఫ్లయింగ్స్. ఎవరైతే విమానంలో ప్రయాణించడం పట్ల భయం ఉన్న వాళ్ళని ఏరోఫోబియా అంటారు. ఐచ్మోఫోబియా, ఫియర్ ఆఫ్ నీడిల్స్ ఆర్ పాయింటెడ్ ఆబ్జెక్ట్స్. ఏవైతే పదునైన వస్తువులను చూస్తే భయం ఉన్న వాళ్ళని ఐచ్మోఫోబియా అని అంటారు. ఐలురోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ క్యాట్స్. ఏవైతే పిల్లలను చూస్తే భయపడే వాళ్ళని ఐలురోఫోబియా అని అంటారు. ఎలెక్టోరోఫోబియా, ఫియర్ ఆఫ్ చికెన్. ఎలెక్టోరో అంటే గ్రీక్ వర్డ్లో మీనింగ్ వచ్చేసి రోస్టర్ అని, ఫోబియా అంటే ఫియర్. ఎవరైతే చికెన్ మాంసాన్ని చూసి భయపడే వాళ్ళని ఆల్గోఫోబియా, ఫియర్ ఆఫ్ పెయిన్. ఎవరైతే నొప్పులకు భయపడే వాళ్ళని ఆల్గోఫోబియా అని అంటారు. యాంజినోఫోబియా, ఫియర్ ఆఫ్ ఫ్లవర్స్. ఎవరైతే పూలను చూసి భయపడే వాళ్ళని వాటిని యాంగినోఫోబియా అని అంటారు. అరెచ్నోఫోబియా, ఫియర్ ఆఫ్ స్పైడర్స్. ఎవరైతే స్పైడర్స్ చూసి భయపడే వాళ్ళని అరెచ్నోఫోబియా అంటారు. స్పైడర్స్ అంటే సాలీడులు అని అంటారు తెలుగులో. అటాక్సోఫోబియా, ఫియర్ ఆఫ్ డిజార్డర్ ఆర్ యాంటిడినెస్. ఈ ఫోబియా ఉన్న వాళ్ళు
అంటే శుభ్రం లేని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ఓసిడికి ఇది దగ్గర అంటే సంబంధం కలిగి ఉన్న ఫోబియా అన్నమాట. టాక్సోఫోబియా. బ్యాక్టీరియోఫోబియా, ఫియర్ ఆఫ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియాని చూసి భయం కలిగే స్వభావం ఉన్న వాళ్ళని బ్యాక్టీరియోఫోబియా అని అంటారు. బారోఫోబియా, ఫియర్ ఆఫ్ గ్రావిటీ. గ్రావిటీని చూసి భయపడే స్వభావం ఉన్న వాళ్ళని బారోఫోబియా అని అంటారు. బాట్రాచోఫోబియా, ఫియర్ ఆఫ్ యాంఫీబియస్. అంటే కప్పలను చూసి భయపడే వాళ్ళని బాట్రాచోఫోబియా అని అంటారు. బొటానోఫోబియా, ఫియర్ ఆఫ్ ప్లాంట్స్. అంటే మొక్కలను చూసి భయపడే వాళ్ళని బొటానోఫోబియా అని అంటారు. కాకోఫోబియా, ఫియర్ ఆఫ్ అగ్లీనెస్. అంటే ఎవరైతే తమను తాము అగ్లీగా ఊహించుకుని ఉంటారో అలాంటి స్వభావం ఉన్న వాళ్ళని కాకోఫోబియా అని అంటారు. స్ట్రోమోఫోబియా, ఫియర్ ఆఫ్ కలర్స్. ఎవరైతే రంగులను చూసి భయం కలిగే స్వభావం ఉన్న వాళ్ళని స్ట్రోమోఫోబియా అని అంటారు. సీబోఫోబియా, ఫియర్ ఆఫ్ ఫుడ్. ఎవరైతే ఆహారాన్ని చూసి భయం కలిగే స్వభావం ఉన్న వాళ్ళని సీబోఫోబియా అని అంటారు. సైనోఫోబియా, ఫియర్ ఆఫ్ డాగ్స్. ఎవరైతే కుక్కలను చూసి భయపడే వాళ్ళని సైనోఫోబియా అంటారు. ఇది ఎక్కువ శాతం చిన్నపిల్లల దగ్గర ఉంటుంది, కుక్కలను చూసి భయపడే వాళ్ళని. ఓకే. డెండ్రోఫోబియా, ఫియర్ ఆఫ్ ట్రీస్. చెట్లను చూసి భయపడే స్వభావం కలిగి ఉన్న వాళ్ళని డెండ్రోఫోబియా అని అంటారు. డెంటోఫోబియా, ఫియర్ ఆఫ్ డెంటిస్ట్. ఎవరైతే పంటి డాక్టర్లను చూసి భయపడే వాళ్ళని డెంటోఫోబియా అంటారు. ఇదైతే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, డెంటిస్ట్, డెంటో. ఓకే. ఎంటోమోఫోబియా, ఫియర్ ఆఫ్ ఇన్సెక్ట్స్. ఎవరైతే ఇన్సెక్ట్స్ని చూసి భయం కలిగి ఉంటారో భయపడతారనమాట. అంటే బొద్దింకలను చూసి, చీమలు ఇలాంటి వాటిని చూసి భయపడే వాళ్ళని ఎంటోమోఫోబియా అంటారు. ఎక్వినోఫోబియా, ఫియర్ ఆఫ్ హార్సెస్. గుర్రాలను చూస్తే భయం కలిగే వాటిని ఎక్వినోఫోబియా అని అంటారు. హెలియోఫోబియా, ఫియర్ ఆఫ్ సన్. అంటే ఎవరైతే సూర్యుడిని చూసి కానీ లేదంటే సూర్యుడి కాంతి వల్ల భయం కలిగి ఉన్న వాళ్ళని హెలియోఫోబియా అంటారు. హీమోఫోబియా, ఫియర్ ఆఫ్ బ్లడ్. ఎవరైతే బ్లడ్ని చూసి భయపడే స్వభావం ఉన్న వాళ్ళకు హీమోఫోబియా అని అంటారు. బ్లడ్ అంటే తెలుగులో రక్తం అని. ఓకే. హర్పెటోఫోబియా, ఫియర్ ఆఫ్ రెప్టైల్స్. అంటే ఏవైనా పాకేటువంటి జంతువులను చూసి భయం కలిగినవి, అంటే లైక్ తాబేలు కానీ, లిజర్డ్స్, బల్లులు కానీ ఇలాంటి వాటిని చూసి భయం ఉన్న వాళ్ళని హర్పెటోఫోబియా అని అంటారు. మైక్రోఫోబియా, ఫియర్ ఆఫ్ స్మాల్ థింగ్స్. అంటే చిన్న చిన్న విషయాల గురించి కూడా ఎక్కువ ఆలోచించడం, లేకపోతే చిన్న విషయాన్ని కూడా భూతద్దంలా చూసుకొని దాని గురించి ఓవర్ థింక్ చేసి భయపడుతూ ఉన్న స్వభావం ఉన్న వాళ్ళకి మైక్రోఫోబియా ఉంది అని దాని అర్థం. ఓకే. హైడ్రోఫోబియా, ఫియర్ ఆఫ్ వాటర్. ఎవరైతే వాటర్ని చూసి భయపడే స్వభావం ఉన్న వాళ్ళని హైడ్రోఫోబియా అని అంటారు. హైపోకోండ్రియా ఫోబియా, ఫియర్ ఆఫ్ ఇల్నెస్. ఈ ఫియర్ ఉన్న వాళ్ళకి, ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి ఏంటి భయం అంటే ఏదైనా చిన్న జబ్బు చేసినా కూడా భయపడతారు. వాటి గురించి రీసెర్చ్ చేయడము, ఎక్కువ డాక్టర్స్ని విజిట్ అవ్వడము ఇలాగ చేస్తుంటారు అనమాట. అంటే చిన్న జబ్బు అంటే జలుబు చేసినా కూడా దానికి యూట్యూబ్ సెర్చ్ చేయడము, ఎందుకు ఇది వచ్చింది, సిమ్టమ్స్ ఏంటి, డాక్టర్స్ని విజిట్ అవ్వాలా, ఇలాగ చేస్తుంటారు అనమాట. ఓకే. అయాట్రోఫోబియా, ఫియర్ ఆఫ్ డాక్టర్స్. ఎవరైతే డాక్టర్స్ని విజిట్ అయ్యేటప్పుడు భయపడతారనమాట. డాక్టర్స్ చూస్తేనే వాళ్ళకి భయం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలాంటి భయం ఉన్న వాళ్ళని అయాట్రోఫోబియా. ఇక్కడ ఐ చూడండి, ఎల్ కాదు. ఓకే. మెలానోఫోబియా, ఫియర్ ఆఫ్ కలర్ బ్లాక్. అంటే ఎవరైతే నలుపు రంగును చూసి భయపడతారనమాట. ఎందుకు బ్లాక్ కలర్ అంటే బ్లాక్ కలర్ మనకు డార్క్నెస్ అనేది చూపిస్తుంది. సో అందుకని చాలా వరకు కొందరు బ్లాక్ కలర్ని చూసి భయపడుతుంటారు. అలాంటి భయం ఉన్న వాళ్ళకి మెలానోఫోబియా అని అంటారు.
మైసోఫోబియా, ఫియర్ ఆఫ్ డర్ట్ అండ్ జంప్స్. ఈ ఫోబియా ఉన్న వాళ్ళు మ్యాక్సిమమ్ వాళ్ళ హ్యాండ్స్ని నీట్గా ఉంచుతారు. అంటే ఎక్సెస్ అంటే ఎక్కువసార్లు వాళ్ళ హ్యాండ్స్ని శుభ్రంగా చేసుకోవడము, అండ్ డర్టీగా ఉన్న ప్లేస్లో వాళ్ళు క్లీన్ చేయడము, అండ్ డర్టీగా ఉండే వాటికి చాలా దూరంగా ఉంటారనమాట. ఎక్కువ క్లీన్ చేయడము, వాళ్ళ హ్యాండ్స్ని క్లీన్గా చేసుకోవడము ఇలాగ చేస్తుంటారు మైసోఫోబియా ఉన్నవాళ్ళు. నెక్రోఫోబియా, ఫియర్ ఆఫ్ డెత్ ఆర్ డెత్ థింగ్స్. అంటే ఈ ఫోబియా ఉన్న వాళ్ళు చనిపోయిన వాటికి, అంటే మనుషులనే కాదు చనిపోయిన ఏ ఆర్గానిజమ్స్ అయినా కూడా వాటిని చూస్తే వీళ్ళకి భయం అనేది కలుగుతుంది అనమాట. అండ్ చనిపోయిన వస్తువు ఏదైనా కూడా ఓకే, అంటే వాటి గురించి ఎక్కువ ఆలోచించడము, అండ్ అవి వాళ్ళ చుట్టే ఉన్నాయని ఫీల్ అవుతుంటారు అనమాట ఇంటర్నల్గా. సో అలాగ ఉన్న వాళ్ళని నెక్రోఫోబియా అని అంటారు. ఫోబియా అంటే భయము. ఓకే. ఆంబ్రోఫోబియా, ఫియర్ ఆఫ్ రెయిన్. ఎవరైతే వర్షానికి భయపడే స్వభావం ఉంటుందో ఆ భయాన్ని మనం ఆంబ్రోఫోబియా అంటారు. నోక్టిఫోబియా, ఫియర్ ఆఫ్ నైట్. ఎవరైతే రాత్రికి భయపడుతూ ఉంటారో వాళ్ళకి నోక్టిఫోబియా అని అంటారు. నోసోకోమోఫోబియా, ఫియర్ ఆఫ్ హాస్పిటల్స్. ఎవరైతే హాస్పిటల్స్ అంటే భయపడే స్వభావం ఉంటుందో ఆ భయాన్ని మనం నోసోకోమోఫోబియా అంటారు. ఆంఫిడియోఫోబియా, ఫియర్ ఆఫ్ స్నేక్స్. ఎవరికైతే పాములు అంటే భయం ఉన్న స్వభావం ఉంటుందో వాళ్ళకు ఆంఫిడియోఫోబియా అని అంటారు. పీడోఫోబియా, ఫియర్ ఆఫ్ చిల్డ్రన్స్. పిల్లలంటే భయం కలిగే స్వభావం ఉన్న భయాన్ని పీడోఫోబియా అని అంటారు. ఆర్నిథోఫోబియా, ఫియర్ ఆఫ్ బర్డ్స్. ఎవరికైతే పక్షులనే భయం కలిగే స్వభావం ఉండిందో వాటిని ఆర్నిథోఫోబియా అంటారు. ప్యాథోఫోబియా, ఫియర్ ఆఫ్ డిసీజ్ అంటే భయం ఉన్న స్వభావం ఉన్న వాళ్ళు ప్యాథోఫోబియా అంటారు. పైరోఫోబియా, ఫియర్ ఆఫ్ ఫైర్. అంటే ఎవరైతే అగ్గి అంటే భయం ఉన్న స్వభావం ఉన్న వాళ్ళకి పైరోఫోబియా అంటారు. ఫోటోఫోబియా, ఫియర్ ఆఫ్ లైట్ అంటే భయం ఉన్న స్వభావం ఉన్న వాళ్ళకు ఫోటోఫోబియా అంటారు. సెలెనోఫోబియా, ఫియర్ ఆఫ్ మూన్. చంద్రుడు అంటే భయం ఉన్న వాళ్ళు సెలెనోఫోబియా అంటారు. టాచోఫోబియా, ఫియర్ ఆఫ్ స్పీడ్ అంటే భయం ఉన్న వాళ్ళను టాచోఫోబియా అంటారు. సోమ్నిఫోబియా, ఫియర్ ఆఫ్ స్లీప్. ఎవరైతే స్లీప్ అంటే నిద్ర అంటే భయం కలిగే స్వభావం ఉన్న భయాన్ని మనం సోమ్నియోఫోబియా అంటారు. సోమ్నిఫోబియా. థలాసోఫోబియా, ఫియర్ ఆఫ్ డీప్ వాటర్ అంటే భయం కలిగే స్వభావం ఉన్న భయాన్ని మనం థలాసోఫోబియా అంటారు. టోనిట్రోఫోబియా, ఫియర్ ఆఫ్ డీప్ థండర్. అంటే ఉరుములు మెరుపులకు భయపడుతుంటారు చాలా వరకు. సో అలాంటి భయాన్ని మనం టోనిట్రోఫోబియా అంటారు. ట్రైపనోఫోబియా, ఫియర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అంటే భయం కలిగే స్వభావం ఉన్న వాళ్ళకు ట్రైపనోఫోబియా అంటారు. జూఫోబియా, ఫియర్ ఆఫ్ యానిమల్స్ అంటే భయం కలిగే స్వభావం ఉన్న భయాన్ని మనము జూఫోబియా అంటారు. నేనైతే ఆల్మోస్ట్ ఫోబియాస్ గురించి కవర్ చేశాను ఈ వీడియోలో. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.